you should brush twice a day. నేను మీకు టెక్నిక్ చూపిస్తా. హారిజాంటల్ గా బ్రష్ చేయొద్దు. బ్రషింగ్ చేసేటప్పుడు ఒకటే మాట గుర్తుంచుకోవాలి అంటే ఏమవుతుంది అంటే గమ్స్ కి పుచ్చుకోవడం ఇస్ అ మల్టీఫాక్టోరియల్ థింగ్స్. హోల్స్ లా అది క్యాన్సర్ కాజింగ్. ఎందుకంటే ఇప్పుడు మనమైతే డెంటల్ డాక్టర్ కలవబోతున్నాము. వేదాంత డెంటల్ కేర్ హాస్పిటల్ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. ఇప్పుడు మనం ఏదైతే ఉందో డెంటల్ స్పెషలిస్ట్ అయిన మేడం అల్కా మేడం గారితో మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి టీత్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా థ్రోట్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైతే ఉంటాయో ఏ టైంలో ఎలా బ్రష్ చేసుకోవాలి ఏంటి వాటి గురించి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. నా పేరు డాక్టర్ అల్కా. నేను పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండ్ నేను లాస్ట్ 17 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. నేను అండ్ మై హస్బెండ్ we both established this Vedanta dental care 15 years back with a passion that we should deliver a quality care with ethics. So ఓకే మేడం, this is our motive behind establishing this dental establishment. ఓకే మేడం, ఇప్పుడు మన ఎవరైతే ఉన్నారో 69 టీవీ ఛానల్ తరపులో చూసుకునే మన ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో మామూలుగా రెగ్యులర్గా మన బ్రషింగ్ స్టైల్ అనేది ఉంటుంది కదా. మార్నింగ్ కొంతమంది 1 time చేసే వస్తుంటారు. కాకపోతే మనం ఎలా డైలీ ఎనీ టైమ్స్ చేసుకోవాలి బ్రషింగ్? మీరు ఒక్కసారి బ్రష్ చేసినా సరే సరిగా పర్ఫెక్ట్గా చేస్తే వర్క్ చేస్తుంది. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ యూ షుడ్ బ్రష్ ట్వైస్ అ డైలీ. బట్ ఒక్కసారి బ్రష్ చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలి. నేను మీకు టెక్నిక్ చూపిస్తా. 2 to 3 minutes ఇస్ ఎనఫ్. నేను టెక్నిక్ చూస్తాను. మోస్ట్లీ వీ హోల్డ్ ద బ్రష్ లైక్ దిస్. ఇట్స్ బెటర్ ఇఫ్ వీ హోల్డ్ లైక్ దిస్ more towards head region and see ఇది గమ్స్ కి షేప్ చూడండి. ఇది సెమీ సర్కులర్. సో మీరు ఇట్లా హారిజాంటల్ గా బ్రష్ చేయొద్దు, వర్టికల్ గా బ్రష్ చేయొద్దు. ఏంటంటే ఇదే కర్వేచర్ ఫాలో చేసుకొని రౌండ్గా మూవ్ చేయాలి. ఒకసారి 3 teeth ఇది స్మాల్ అండ్ సర్కులర్ మోషన్లో చేయాలి. అట్ ఈచ్ ప్లేస్ 20 strokes. సి ఫస్ట్ ఫ్రంట్ చేయాలి, కార్నర్ చేయాలి, బ్యాక్ చేయాలి. ఓకే, ఈసారి ఇక్కడ వచ్చేసి మరి టు అండ్ ఫ్రో ఈ ఏరియాకి వచ్చేసి మరి లోపల నుంచి బయట. తర్వాత ఇట్లా కూడా బ్రష్ చేయాలి, ఇక్కడ కూడా బ్రష్ చేయాలి, కింద మరి సేమ్ ఇట్లానే బ్రష్ చేయాలి. ఈ ఏరియా కోసం తల కొంచెం కింద చేసి ఫస్ట్ ఇట్ సైడ్ చేయాలి, తర్వాత ఇట్ సైడ్ చేయాలి. బ్రషింగ్ చేసేటప్పుడు ఒకటే మాట గుర్తుంచుకోవాలి అంటే ప్రతి పళ్ళు నీట్గా అయిపోవాలి అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద టూత్. ఓకే, ఏదైతే ఉందో పళ్ళని మనం ఏదైనా ఉన్నా రౌండ్ షేప్ లో బ్రష్ చేసుకోవాలి. అది కూడా 20 times మేడం చెప్పేది. అండ్ మోర్ ఓవర్ బ్రష్ టీత్ ఒక్కటే నోట్లో కాదు, నోట్లో 3 parts ఉన్నాయి. టీత్, దెన్ టంగ్ అండ్ దెన్ గమ్స్. సో ఈ 3 things కి కంపల్సరీగా మీరు క్లీనింగ్ చేయాలి. ఎట్లా అంటే బ్రషింగ్ ఫర్ టీత్, tongue ki tongue cleaning with the tongue cleaner, not with the brush back side or with the finger. No, అంటే ఇప్పుడు మేము రెగ్యులర్ గా మేడం ఒకటి ఉంటది మా ఈ బ్రష్ తోనే ఇలా అనేస్తాం. No, that is wrong. tongue cleaner ప్రాపర్ కాపర్ కి ప్లాస్టిక్ కి దొరుకుతాయి కదా, అదే టంగ్ క్లీనర్ వాడాలి. టంగ్ క్లీనింగ్ చేసిన తర్వాత మంచిగా పొక్లించుకొని మీరు సింపుల్ ఈ వేల్తో ఇది చిగురు పైన మాలిష్ చేయాలి. ఫస్ట్ పైన కింద మరి పొక్లించుకొని మరి లోపల కూడా. ఈ మసాజ్ చేస్తే ఏమవుతుంది అంటే గమ్స్కి టోనోసిటీ మెయింటైన్ ఉంటుంది. మెయిన్లీ అయితే గమ్స్ నుంచి ఒక యాంటీబ్యాక్టీరియల్ ఫ్లూయిడ్ వస్తుంది, అది ఫ్లో బయట వస్తుంది. అండ్ మనం ఎంత మంచిగా బ్రష్ చేసినా సరే టీత్ పైన ఒక జిడి లేయర్ లాగా ఉండిపోతాయి. సో ఇట్లాంటి మసాజ్ చేస్తే ఆ లేయర్ పోతాయి. సో బ్యాక్టీరియాకి మళ్ళీ అడేషన్ ఉండవు.
సో ఈ 3 థింగ్స్ ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్. బ్రష్ ఫర్ టీత్, టంగ్ క్లీనింగ్ అండ్ గమ్ మసాజ్ ఫర్ అ హెల్దీ మౌత్. హెల్తీ మేడం. ఇప్పుడు బ్రష్ చేస్తారు కొంతమంది, నార్మల్గా 2 ఫింగర్స్ పెట్టేసి ఇలా వేస్తుంటారు థ్రోట్లో, అలా చేయొచ్చా? నో, అది తప్పు. దాంతో అనవసరంగా గ్యాగ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయిపోతాయి. అండ్ టంగ్ ఈజ్ అ సాఫ్ట్ సర్ఫేస్, దానిపైన ఆ గుంత లాగా ఉంటుంది, దానిలో బ్యాక్టీరియా ఉండిపోతాయి. సో మీరు ఇట్లా చేస్తే కొంచెం క్లీన్గా అవుతుంది. వేలు పెడితే ఓకే మేడం. ఇంకా టూ ఏంటంటే సౌండ్స్ కూడా వస్తుంటాయి కదా, పక్కింటి వాళ్ళని డిస్టర్బ్ చేసేలాగా ఎక్కువ చేస్తుంటారు. దాని గురించి అలా సౌండ్ చేస్తా లేదా? అదే తప్పు యాక్చువల్లీ. అట్లా అనవసరంగా గ్యాగ్ రిఫ్లెక్స్ అంటే వామిటింగ్ చేసినట్టే అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సంథింగ్ మేడం, నేను చైల్డ్హుడ్లో ఏంటంటే మా పేరెంట్స్ వింటున్నారా నువ్వు వేలేసావు లేదా అంటే అలా అని చెప్పడానికని సౌండ్స్ ఎక్కువ 2-3 టైమ్స్ చేసేసి అయ్యిందని చెప్పేసి వెళ్ళేవాడిని. ఓకే ఓకే మేడం. సరే మేడం. ఇప్పుడు ఈ టీత్స్ ఏవైతే బ్రషింగ్ అదైతే తెలుసుకున్నాం కదా మేడం, ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ అనేది మనకి టీత్ గమ్మింగ్ అనేది ఉంటుంది కదా మేడం. సమ్ అంటే చాక్లెట్స్ తింటూ ఉంటారు కిడ్స్, అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు ఎక్కువ టీత్స్లో హోల్స్లా పడుతూ ఉంటాయి. దాని గురించి చెప్పండి మేడం కొద్దిగా వివరంగా. యాక్చువల్లీ పళ్ళు పుచ్చిపోవటం, పుచ్చిపోవడం, చాక్లెట్ ఒకటే వల్ల కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. అంటే పళ్ళు పుచ్చిపోవటం ఇస్ అ మల్టీ ఫ్యాక్టరియల్ థింగ్స్, చాలా ఉంటాయి. మళ్ళీ మంచిగా శుభ్రం చేయలేకపోతే అవుతుంది, మీరు స్టిక్కీ ఫుడ్ ఎక్కువ అలవాటు చేస్తే ఉంటుంది, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే ఉంటుంది, తర్వాత మీకు జెనెటిక్ కూడా ఉంటుంది, మీకు బాడీలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఇది పుచ్చిపళ్ళు వస్తుంది. మెయిన్లీ అయితే లోకల్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. అండ్ మెయిన్లీ అయితే క్లీనింగ్ ఇస్ ద మెయిన్ థింగ్స్. దట్స్ వై మేము చెప్తాము అంటే ఎవ్రీ 6 months to 1 year మీరు డెంటిస్ట్ దగ్గర విజిట్ చేయాలి. ఓకే, ఎవ్రీ 6 months కి ఒకసారి డెంటల్ ని కన్సల్ట్ అవ్వడం అనేది మంచిది. 1 year లో మీరు ఒకసారి డెంటల్ దగ్గర విజిట్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు తెలిసిపోతాయి. మేము ఎడ్యుకేట్ చేస్తాము అండ్ అప్పుడే స్టార్టింగ్లోనే ఇనీషియల్ స్టేజ్లోనే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అండ్ ట్రీట్మెంట్ అయిపోతాయి. సో మీ పెయిన్స్ తగ్గిపోతాయి, మీ సఫరింగ్ తగ్గిపోతాయి అండ్ మెయిన్లీ అయితే మీ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టీనేజర్స్ కానీ వీళ్ళు ఉన్నారు కదా మేడం, ఏదైతే నైట్ డిన్నర్స్ ఎక్కువ లేట్ చేయడం, దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఎలా చెప్పాలనుకుంటున్నారు, ప్రికాషన్స్ ఏంటి తీసుకోవాల్సింది? అంటే ఫుడ్డింగ్ అనేది తీసుకుంటారు కదా మేడం నైట్ 12 తర్వాత, అది ఏంటంటే ఎలా? యాక్చువల్లీ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే నార్మలీ మనం ఎట్లా ఉంటుంది అంటే మన బాడీకి సైకిల్ సర్కాడియం రిథమ్ అంటాము. అది సూర్యోదయం నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సూర్యాస్తం వరకు ఎక్కువ మనకి డైజెస్టివ్ జ్యూసెస్ కానీ సిక్రీట్ అవుతుంది. సో మేము ఏం చేయాలంటే ఆయుర్వేదిక్ అనుసారం 80% ఆఫ్ our food we should consume before sunset. ఓకే ఓకే, ఏదైతే ఉంటుందో 6 లోపు తినాలి. బెటర్ సన్సెట్ లోపల తినాలి. తర్వాత మీరు లైట్గా తీసుకుంటే ఏం కాదు, బట్ 80% ఆఫ్ యువర్ ఫుడ్ యూ షుడ్ కన్జ్యూమ్ బిఫోర్ సన్సెట్. అండ్ ఎందుకంటే సన్సెట్ తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటుంది కదా, అది తక్కువ సిక్రీట్ అవుతుంది. తక్కువ సిక్రీట్ అయినప్పుడు డైజెస్టివ్ జ్యూస్తో పాటు మన నోట్లో సలైవా ఉంటుంది కదా, గుమ్ము తయారవుతుంది కదా, అది కూడా తక్కువ సిక్రీట్ అవుతుంది. ఓకే. సో నార్మలీ మన లేట్ నైట్ తింటున్నాము అంటే నార్మలీ డే టైంలో ఎంత సలైవా సిక్రీషన్ ఉంటుంది, గుమ్ము ఎంత తయారవుతుంది, నైట్ టైంలో దానికి 1/4 అయిపోతాయి. సో మనం తిన్నవి అన్ని ఫ్రూట్లోనే ఎరుకుపోతాయి, అట్లానే ఉండిపోతాయి. స్టిక్కీ ఫుడ్ ఉంటుంది, డైజెషన్ ప్రాపర్ ఉండవు. సో లేట్ టర్మ్స్లో ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏం కనిపించవు, అంత పెద్దగా ఏం కనిపించవు, అంత పెద్దగా ఏం కనిపించవు, ఓన్లీ పళ్ళు పుచ్చిపోతాయి, కొంచెం చిగురు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే వరకు మీకు ఎఫెక్ట్స్ తెలిసిపోతాయి. అందుకే మేము చెప్తాము అంటే కొంచెం మనం నేచర్ని ఫాలో అవుతూ తీసుకోవాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు లేట్ నైట్ తింటున్నారు అంటే కనీసం పడుకునే ముందు మంచిగా బ్రష్ చేసి పడుకోండి. ఓకే, ఏదైతే చెప్తున్నారో మేడం సజెషన్ చేసేటట్టు మామూలుగా తిన్నా కానీ కొంచెం తినేసి బ్రష్ చేసుకోండి, పార్టీస్ అనే కాకుండా. ఇంకోటి మేడం, ఇవాళ రేపు కొంతమంది టీత్స్ ఉంటాయి కదా బ్రేక్ అవుతున్నాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి, అది ఎందుకు అవుతుంది, దీనివల్ల? టీత్ బ్రేకేజ్ అయితే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ బోన్ పట్టుకొని బోనే బైట్ చేస్తున్నారు, సో అప్పుడు కొంచెం బ్రేకేజ్ ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు రైట్ నౌ మీరు
హైదరాబాద్ పాపులేషన్లో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఒక మదర్కి, ప్రెగ్నెంట్ ఫీమేల్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పిల్లలకి టీతే వీక్గా తయారైపోతాయి. సో వీక్ అయ్యే టీత్ అంటే దానికి ఎక్కువ లైఫ్ ఉండవు కదా, బ్రేకేజ్ ఉంటుంది. అండ్ మెయిన్లీ అయితే రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఓకే ఓకే. సమ్ టైమ్స్ ఫ్లోరోసిస్. మీరు చూసారా కదా నల్గొండ, సూర్యాపేట ఏరియాలో ఓకే. ఫ్లోరోసిస్ ఉంటుంది. ఆ ఫ్లోరోసిస్ వల్ల కూడా టూత్ కొంచెం వీక్ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ పడితే అక్కడ నుంచి చిప్ ఆఫ్ అయిపోతాయి. ఓకే. ఈ సడన్గా మేడం ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యలో మిడిల్ ఏజ్ వాళ్ళకి గ్యాప్స్ వస్తున్నాయి టీత్స్లో, ఇక్కడ కానీ ఇలా రావడం నాకు కూడా ఉంది ఇలా. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇలా గ్యాప్స్ ఎక్కువగా వస్తున్నాయి. మిడిల్ ఏజ్ లోనే వస్తుందా లేకపోతే ముందు నుంచి ఉంది అంటే అండ్ కొంతమందికి మిడిల్ ఏజ్ లో పెరిగిపోతుంది? చిన్న ఏజ్ నుంచి కొంచెం ఉండి పెద్ద ఏజ్ వచ్చే వరకు స్ప్రెడ్ అవుతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే హైట్ అవుతున్నాయి. దాని గురించి ఏం చెప్పాలి? నార్మలీ సపోజ్ ఒక మెయిన్లీ ఫీమేల్స్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. ఏంటంటే కొంచెం మైల్డ్ గ్యాప్ ఉంటుంది, టూత్కి సరిగా అలైన్మెంట్ ఉండవు. వాళ్ళు ఒక ఆర్చ్లో ఇది అలైన్మెంట్ అంటాము, ఓకే. సరిగా అలైన్మెంట్ లేదనుకోండి, కొంచెం ఏజ్ అయిపోయినాక సపోజ్ ఇప్పుడు ఫీమేల్స్ మెనోపాజ్ ఏజ్లో వెళ్తారు కదా, 50sలో వెళ్ళినప్పుడు ఈ బోన్ ఉంటుంది కదా, టూత్ మధ్యలో బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ కొంచెం వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయిన తర్వాత ఇది టంగ్ ప్రెషర్ ఇప్పుడైనా ఇక్కడ ఉంటుంది. ఓకే. సో బోన్ వీక్, టంగ్ ప్రెషర్, సో ఇదే గ్యాప్ ఇట్లా ఇట్లా పెరిగిపోతాయి. ఓకే. దానికోసం ఏం చేయాలి అంటే, ముందు మనకి బిఫోర్ ట్రీట్మెంట్ లైక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు టీత్ సరిగా లేదంటే దానికి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా దగ్గర అయితే ఇన్విజిలైన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్విజిబుల్ అలైనర్స్ ఉంటుంది. ఓకే, ఎవరికి కనిపించకుండా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకొని సరిగా అలైన్మెంట్ చేయాలి. సరిగా అలైన్మెంట్ ఉంటే ఏముంటుంది అంటే క్లీనింగ్ మెయింటైన్ చేయటం చాలా ఈజీ అయిపోతాయి. అండ్ క్లీనింగ్ మంచిగా మెయింటైన్ ఉన్నాయి అనుకోండి, దానికి చిగుడు ప్రాబ్లం రాదు. పెరియోడాంటైటిస్ అంటాము, పెరియోడాంటైటిస్ రాదు. పెరియోడాంటైటిస్ రాలేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ ఫస్ట్ ఏముంటుంది అంటే చిగురులో ఇన్ఫెక్షన్ అవుతుంది. చిగురు తర్వాత దాని కింద బోన్ ఉంటుంది కదా, ఆ బోన్లోనూ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు మంచిగా క్లీనింగ్ మెయింటైన్ చేస్తున్నారంటే, టీత్ ఒకవేళ ప్రాపర్లీ అలైన్డ్ ఉన్నాయి అంటే మంచిగా మెయింటైన్ చేస్తారు, చిగురు ప్రాబ్లం రాదు. చిగురు ప్రాబ్లం రాకపోతే కింద బోన్కి ప్రాబ్లం రాదు, అప్పుడు మీ టీత్ మంచిగా మెయింటైన్. ఈ మధ్యలో మేడం కొంతమందికి చిగుర్ల పక్క నుంచి బ్లడ్ వస్తుంటుంది, అది ఎందుకు వస్తుంటుంది? అదే లోకల్ ఫ్యాక్టర్స్ అంటాము. సరిగా క్లీనింగ్ అవ్వదు కదా, సరిగా క్లీనింగ్ అవ్వలేకపోతే మేము ప్లాగ్ అంటాము. ప్లాగ్, క్యాల్కులస్ అండ్ స్టెయిన్ తిన్నవి ఉంటుంది కదా, దిస్ ఇస్ ప్లాగ్ అండ్ క్యాల్కులస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ like bacteria. 1 gram plaque equal to 10 into power 11 bacteria అంతా ఉంటుంది. ఆ ప్లాక్లో క్యాల్కులస్లో ఏముంటుంది అంటే, క్యాల్కులస్ ఇస్ అ మినరలైజ్డ్ పోర్షన్ ఆఫ్ ప్లాక్. అంటే మనం తిన్నవి ఉంటుంది కదా అన్నీ, సో దానికి కొంచెం రిమనెంట్స్ ఉంటుంది. తర్వాత మన ఉమ్ములో మినరల్స్ ఉంటుంది కదా, అది ఉంటుంది. సో ఇవన్నీ కలిసిపోయి ఒక క్యాల్కులస్ లాగా తయారవుతుంది. దీనిలో అది మొత్తం బ్యాక్టీరియా కదా. సో సపోజ్ ఇక్కడ టీత్ అండ్ గమ్స్ ఈ మధ్యలో ఇక్కడ క్యాల్కులస్ స్టార్ట్ అయింది అనుకోండి, చిగురు కింద జారిపోతాయి. ఓకే, మళ్ళీ ఇంకా ఎక్కువ అక్యుములేట్ అవుతుంది, ఇంకా చిగురు జారిపోతాయి. అండ్ ఇదే ఇన్ఫెక్షన్ మళ్ళీ లోపల ఉన్న బోన్లో దాకా పోతాయి. ఓకే, సో చిగురు నుంచి బ్లడ్ రావటం మీద ఇనీషియల్ స్టేజ్ జింజివైటిస్ అంటాము. చిగురులో ఇన్ఫెక్షన్కి కూడా మెల్లి అంటే బ్రాడ్ సెన్స్లో మీరు 2 స్టేజెస్ ఉంటుంది. వన్ ఇస్ జింజివైటిస్ అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఇస్ పెరియోడాంటైటిస్. సో జింజివైటిస్లో స్టార్టింగ్లోనే బ్రష్ చేస్తుంటే మీకు బ్లడ్ వస్తుంది. దాట్ ఈస్ ద ఫస్ట్ సైన్ వెన్ యూ షుడ్ విజిట్ అ డెంటిస్ట్. ఇంకో కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు మేడం, ఎలా అంటే వాళ్ళ టీత్స్ అన్ని రెడ్ అయిపోతుంటాయి. అంటే గుట్కాస్ కానీ సమ్ పాన్స్ తిని అలాంటివి ఉంటాయి కదా మేడం, దానివల్ల రెడ్ అవుతుంది. అది ఎలా చేసి క్లీన్ చేసుకుంటే మన టీత్స్ అనేది అంటే మళ్ళీ హెల్తీగా ఉంటాయి, అలాంటి దానికి మళ్ళీ పోకుండా తినకుండా ఉండాలి, ఎప్పటికీ వైట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే గుట్కా, టొబాకో ఇవన్నీ తినొద్దు. అదే తినొద్దు. ఓకే, ఎందుకంటే టీత్ పక్కన పెట్టేసేయండి, మీ బాడీ కోసం మంచిగా కాదు, అది క్యాన్సర్ కాజింగ్ థింగ్స్. ఓకే, సో టీత్ అయితే మనకి క్లీనింగ్ చేస్తే క్లీన్ అయిపోతాయి. ఓకే, మన సార్ ఉన్నారు, సార్ హీఈస్ అ స్పెషలిస్ట్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్.
he will focus more on this topic ఓకే and deeply on this topic. ఓకే ఓకే So, okay, ఓకే. next. ఇప్పుడు మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా ఉందో అదొకటి చెప్పండి మేడం. నార్మల్ ఎట్లా ఉంటుంది అంటే టూత్కి 3 లేయర్స్ ఉంటుంది. ద అప్పర్ వన్ ఇస్ ఇనామెల్, తర్వాత ఇది డెంటిన్, అండ్ ఇది లోపల ఉంటుంది కదా అది పల్ప్ అంటాము, నర్వ్ అంటాము. ఓకే, సో పై 2 లేయర్ వరకు మీ టీత్ పుచ్చిపోతే ఎవరికి నొప్పి ఏమి ఉండవు. ఓకే, ఓన్లీ థింగ్ అంటే చూడటానికి బ్లాక్ కనిపిస్తాయి. ఆ స్టేజ్లోనే మీరు ఫిల్లింగ్ ఆ బ్లాక్ పోర్షన్ తీయించుకొని ఫిల్లింగ్ చేయించుకున్నారంటే ఫిల్లింగ్తో పని అయిపోతుంది. ఫిల్లింగ్ ఎలా అంటే ఏం పెడతారు దాంట్లో? ఫిల్లింగ్కి మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అయితే లైట్ క్యూర్ మెటీరియల్ అంటే కాంపోజిట్ రెజిన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ టోటలీ వెరీ గుడ్. నా నోట్లోనే లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది పుచ్చు పోర్షన్ తీసేసి దీనికి కెమికల్ క్లీనింగ్ చేసేసి అండ్ దీనికి కాంపోజిట్ టూత్ కలర్ మెటీరియల్ మీరు చూస్తే మీకు అర్థం కూడా రాదు కి అరే ఈ టూత్ ఫిల్డ్ ఉన్నాయి. ఓకే, బట్ ఈ స్టేజ్లో మనం నెగ్లెక్ట్ చేస్తే, ఈ 2 స్టేజ్లో పుచ్చిపోతే మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ 2 స్టేజ్లో మీకు నొప్పి రాదు. సో మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే దే నెగ్లెక్ట్. ఓకే, ఒక్కసారి నొప్పి స్టార్ట్ అవుతుంది అప్పుడు అంటే ఈ నర్వ్ టచ్ అయితే, ఓకే, నర్వ్ టచ్ అయితే పెయిన్ స్టార్ట్ అయితే పెయిన్ వస్తుంది. ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు మా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 రూట్ కెనాల్ ట్రీట్మెంట్ టు సేవ్ ద టూత్. ఓకే, లేకపోతే డైరెక్ట్ రిమూవ్ ద టూత్ సో దట్ మీకు పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు రూట్ కెనాల్ ఏంటంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పుచ్చు పోర్షన్ తీసేస్తాము. తీసినాక ఇక్కడ అపెక్స్ ఉన్నాయి, మీకు కనిపించేది ఇంతే పార్ట్. ఈ మొత్తం పార్ట్ మీకు బోన్ లోపల ఉంటుంది. ఓకే, సో ఈ పుచ్చు పోర్షన్ తీసేసి వీ గెట్ యాక్సెస్ టు డైరెక్ట్ టిల్ అపెక్స్, ఇక్కడ రూట్కి అపెక్స్ దాకా మొత్తం ఇన్ఫెక్టెడ్ పార్ట్ తీసేసి దానికి క్లీనింగ్ షేపింగ్ చేసేసి అండ్ దానిలో ఒక మటీరియల్ ఫిల్ చేస్తాము. ఓకే, గట్టపరచలాగా మటీరియల్ ఉంటుంది, అది ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత టూత్కి ఇక్కడ కాంపోజిట్ మటీరియల్తో ఫిల్ చేస్తాము. టూత్కి తర్వాత దానిపైన క్యాప్ పెట్టేస్తాము టు సెక్యూర్ ద ఫంక్షన్స్ అండ్ ఎస్థెటిక్స్ సో దట్ మీకు ఫంక్షన్లో ఈ నార్మల్ టూత్ లాగానే అయిపోతాయి ఈ టీత్. ఇప్పుడు టూత్స్లో మేడం, ఇప్పుడు మామూలుగా ఒక ఓల్డ్ ఏజ్ వ్యక్తి ఉంటారు కదా, ఫుల్ సెట్ ఎంత ఉంటుంది? నార్మల్గా ఈ పుప్పలు నొప్పి అంటారు కదా, దవడకొస్తు ఉంటుంది, దానికి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే టీత్ మొత్తం రిమూవ్ చేయాలా లేకపోతే? పిప్పపాలు ఉంటే ఒకవేళ ఈ టూత్ స్ట్రక్చర్ ఉన్నాయి అనుకోండి కొంచెం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. లేదు చాలా వరకు ఖరాబ్ అయింది అంటే అది టూత్ తీసేసి దానికి మన దగ్గర ఇంప్లాంట్ ఆప్షన్స్ ఉంటుంది, ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ బోన్లోనే స్క్రూ వేసి మనం దానిపైన టీత్ పెట్టవచ్చు. ఇప్పుడు డెంచర్స్ కూడా పెద్దవాళ్ళకి అసలు ఒక పళ్ళు కూడా ఉండవు కదా, సో వాళ్ళకి అయితే డెంచర్ లాగా పెట్టవచ్చు. డెంచర్ పెట్టవచ్చు. డెంచర్ లో కూడా మీకు తీసి పెట్టుకునేది డెంచర్ ఉంటాయి, ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్ ఉంటుంది. అందులో ఏది తీసుకుంటే బెటర్ ఆప్షన్ అనేది మీరు చెప్తూ ఉంటారు కదా మేడం, ప్రికాషన్స్ ఉంటాయి కదా? డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. ఓకే, పేషెంట్ కి కండిషన్ ఎట్లా ఉన్నాయి దీన్ని బట్టి, పేషెంట్ కి బోన్ ఎట్లా ఉంది. ఓకే, పేషెంట్కి బోన్ ఇది చూడండి, ఇది ఎట్లా అంటే రిమూవల్ డెంచర్స్ ఉంటుంది, దీనిలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటుంది. తర్వాత ఇది నేను ఇప్పుడు జస్ట్ అన్నా కదా క్యాప్, అయితే ఇది క్యాప్ ఉంటుంది. ఓకే, రూట్ కెనాల్ తర్వాత క్యాప్ పెడతాము. ఇది ఎట్లాంటి అంటే అలైనర్స్, నేను అలైనర్స్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంప్లాంట్ ఇప్పుడు మంచి బోన్ సపోర్ట్ మంచి ఉన్నాయి, పేషెంట్కి జనరల్ హెల్త్ మంచి ఉన్నాయి అనుకోండి, మనం ఇంప్లాంట్ పెట్టవచ్చు ఈజీగా. పేషెంట్ హెల్త్ ఏదైనా బాగున్నా కానీ దాంతోపాటు రూట్స్ ఏమున్నా కానీ మన పుప్పల్లో వచ్చినా కానీ తీసి మంచి టీత్ సెట్ని పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాంతో అని చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఏదైతే ఫుల్ సెట్ అంటున్నారు కదా, కొంతమందికి ఫుల్ సెట్ వల్ల పడుతుంది లేకపోతే పడదు కదా, అంటే నైట్ టైంలో కంపల్సరీ రిమూవబుల్ ఉంటుందా లేకపోతే ఉండకుండా ఉంటుందా? ఇది రిమూవల్ మీకు చూపించాను కదా, అది నైట్ టైం తీయాలి. ఇంప్లాంట్ సపోర్టెడ్ ఉంటుంది కదా, ఇంప్లాంట్ పెట్టుకొని మొత్తం సెట్ పెట్టేస్తాము. ఓకే, సో దానిలో ఏముంటుంది అంటే తీసే పన్ను ఉండదు, జస్ట్ లైక్ నార్మల్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది డైరెక్ట్ ఇట్లా ఉంటుంది, ఇంప్లాంట్కి సపోర్ట్ చేసి ఇది పెట్టేస్తాం. సో నార్మల్ ఇది తీసే పని ఉండవు. ఓకే, ఇది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మన తాతలు వాళ్ళకు ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి టీత్స్ లేని వాళ్ళకి ఇది ఇన్బిల్టీగా పర్మనెంట్ ఉంటుంది. ఇది
ఒకసారి చూడండి, నేను కూడా పట్టుకున్నాను, ఫ్యూచర్లో నాకు కూడా అవసరం పడవచ్చు. లేదు, ఇప్పుడే మెయింటైన్ చేస్తే మీకు అవసరం పడదు. అదే మేడం, జస్ట్ చెప్తున్నాను. ఏదైతుందో అంటే అంత దూరం రాకముందు మనం ఏదున్నా కానీ ముందే జాగ్రత్త పడి మేడంని 6 మంత్స్కి ఒకసారి డెంటలిస్ట్ని 1 ఇయర్ లోపు ఒక 1 టైం 2 టైమ్స్ కలిస్తే మన టీత్స్ బాగుంటాయి, లైఫ్ ఎక్కువ ఉంటుంది టీత్స్కి. దీని గురించి తెలుస్తూ అలకా మేడం తోటి ఇంకేమైనా దీంట్లో స్పెషలిస్ట్ ఏమైనా ఉన్నాయా మేడం, ఇంకేమైనా ఉన్నాయని చెప్పండి. మేము అంటే నేను మా హస్బెండ్ వీఆర్ డీలింగ్ విత్ 2 స్పెషాలిటీస్ ఓకే. and our other 5 friends are there. They are dealing with other 5 specialties. So we can say that here మీకు అన్ని ఒక రూఫ్ కింద అన్ని డెంటల్ ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది. టోటల్ డెంటల్ ట్రీట్మెంట్ దొరికితే మేడం ఇప్పుడు ఏవైతున్నాయో మా పబ్లిక్కి మా ఛానల్ తరపుకి కొత్త న్యూ టిప్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఇంకా దాంట్లో స్పెషల్గా ఏముంటాయి అనేది ఒకసారి చెప్పండి మా ఛానల్. ఫస్ట్ నేనేం చెప్తా అంటే నార్మలీ మీరు డెంటిస్ట్ దగ్గర రెగ్యులర్గా విజిట్ చేయండి. ఎవ్రీ 6 months to 1 yearకి ఒకసారి డెంటల్ విజిట్ చేయండి. బికాజ్ విజిట్ కన్సల్టేషన్ తీసుకుంటే మీరు ఓన్లీ ప్రాబ్లం ఉన్నప్పుడే కన్సల్టేషన్ తీసుకోవాలి అట్లా ఏం లేదు. సింపుల్ డెంటల్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మీకు చెప్తారు హౌ టు బ్రష్, హౌ టు మెయింటైన్ అండ్ ఆల్. సెకండ్ లైక్ ఇక్కడ ఈ క్లినిక్ గురించి చెప్తా. ఇక్కడ మా దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఉంటుంది, లైక్ రూట్ కెనాల్ నుంచి డెంచర్, ఇన్విజిలైన్, మాకు ఇన్ హౌస్ స్కానింగ్ ఫెసిలిటీ ఉంది. సో డైరెక్ట్ నో నీడ్ క్లీనింగ్ ఆర్ డెంటల్ స్కేలింగ్ చేస్తే ఇనామెల్ పోతుంది అట్లా ఏం లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్నవి మషీన్స్ అన్నీ అల్ట్రాసోనిక్ మషిన్. సో దాంతో మేము టీత్కి అట్లా అరగదీయము. సింపుల్గా అది అల్ట్రాసోనిక్ టిప్స్ ఉంటుంది. ఆ లోపల ఒక వాటర్ నుంచి వాటర్ బబుల్ బర్స్ట్ అయ్యే ఎనర్జీ వస్తుంది, దాంతోనే ఈ క్లీనింగ్ ఏరియా అవుతుంది. ఇప్పుడు దానికన్నా ఇంకొక స్పెసిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అంటే ఏరోబ్లాస్ట్ టెక్నిక్. సో దానిలో సింపుల్ ఎయిర్ బ్లాస్ట్ చేస్తే అది టీత్ క్లీన్ అవుతుంది. సో నో ఇష్యూ. సో క్లీనింగ్ చేపిస్తే ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 yearకి క్లీనింగ్ చేపిస్తే మీ ఇనామెల్ పోతుంది. ఈ అన్నీ అయితే మిత్, అట్లాంటివి ఏముండవు. క్లీనింగ్ మెయింటైన్ చేస్తే మీ చిగుడు మంచిగా ఉంటుంది. అండ్ ఎంత అయినా ప్రొఫెషనల్ క్లీనింగ్ చేపిస్తున్నారో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్ మీరే చేసుకోవాలి. ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అండ్ మై డెంటల్ ఆఫీస్ at this number 9122057222 at Vedanta Dental Care. You can also follow us www.vedantadental.in and Facebook, Twitter and LinkedIn profile also we have. So you can follow us on these credentials. Thank you. డెంటల్ స్పెషలిస్ట్ అయిన అల్కా మేడం స్పెషాలిటీ ఏంటంటే డెంటల్ టీత్స్ గురించి వాటి గురించి మనం పార్ట్ 2లో డీటెయిల్గా తెలుసుకుంటాం.